హుండై క్రెటా అండ్ మారుతి సుజుకి గ్రాండ్ విటారా, ఈ రెండింట్లో ఏ కార్ బాగుంటుంది, ఏ కార్ తీసుకోవాలి అని మీకు కనుక కన్ఫ్యూజన్ ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత కాస్త క్లారిటీ వస్తుంది. మీరు ఎప్పుడైనా కారు కొనేటప్పుడు ఆ కార్లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, మంచి ఫీచర్స్ దేంట్లో ఉన్నాయి, సేఫ్టీ దేంట్లో ఎక్కువ ఉంది అని తెలుసుకొని తర్వాతే కారు కొనండి. ఇప్పుడు మనము రెండు కార్లలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అని తెలుసుకుందాం. మనమైతే ఇప్పుడు సుజుకి గ్రాండ్ విటారాతో స్టార్ట్ చేద్దాం. దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే చూడ్డానికి బాగుంది, ఇది చూడ్డానికి చాలా బాగుంది. ఈ సేమ్ కార్ మనకి టొయోటాలో కూడా వస్తుందన్నమాట, హై రైడర్ అనేసి. దాంతో కంపేర్ చేస్తే లుక్స్ వైజ్ ఇదే చాలా బాగుంది. ఎక్స్టీరియర్గా చాలా బాగుంటుంది చూడడానికి, మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. ఈ మధ్య కాలంలో కార్లు ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉన్న కార్లే సేల్ అవుతున్నాయి. ఎందుకంటే రోడ్ కండిషన్స్ సరిగా ఉండవు కాబట్టి, స్పీడ్ బ్రేకర్స్, పాట్ హోల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉన్న కార్లు కొనాల్సి వస్తుందన్నమాట. మీకు మంచి గ్రౌండ్ క్లియరెన్స్ కావాలంటే దీంట్లో మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. లుక్స్ వైజ్ కూడా ఎక్స్టీరియర్గా చాలా బాగుంది. నెక్స్ట్ ఇంటీరియర్ విషయానికి వస్తే మారుతి సుజుకి కార్లు ఆల్మోస్ట్ అన్నీ ఒకేలా ఉంటాయి. ఇది చూడడానికి బాగుంది, ఇంటీరియర్ వైజ్ కూడా చాలా బాగుంది చూడడానికి. నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో మీకు మంచి ఇంజన్స్ కావాలి, స్మూత్ ఇంజన్స్, అది కూడా మంచి మైలేజ్ ఇచ్చే ఇంజన్స్ కావాలంటే మీరు దీన్ని చూస్ చేసుకోవచ్చు. సుజుకి గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా, మంచి మైలేజ్ ఉన్న కార్లు ఇస్తారు వాళ్ళు. మీకు చూడ్డానికి చాలా బాగుండాలి, మంచిగా మైలేజ్ రావాలంటే మంచి ఆప్షన్ ఇది. దీంట్లో మీకు 2 ఇంజన్స్ వస్తాయన్నమాట. 1.5 లీటరే రెండు న్యాచురలీ యాస్పిరేటెడ్ ఇంజనే. ఒకటైతే మీకు ప్యూర్ పెట్రోల్తో వస్తుంది, అదే సేమ్ కాంబినేషన్తో సిఎన్జి కూడా వస్తుంది. నెక్స్ట్ వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ హైబ్రిడ్ కూడా ఉంది. మీకు మీ బడ్జెట్ని బట్టి మీరు ఎక్కువ కిలోమీటర్లు తిరుగుతారా, తక్కువ కిలోమీటర్లు తిరుగుతారా అనే దాన్ని బట్టి మీరు ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి మీకు. పెట్రోల్ ఉంది 1.5 లీటర్లో, అదే సేమ్ ఇంజన్తో మీకు సిఎన్జి కూడా వస్తుంది, మంచిగా మైలేజ్ వస్తుంది. పెట్రోల్లోనే ఆల్మోస్ట్ 19-20 వరకు వస్తుంది, మీకు సిఎన్జి తీసుకుంటే 26-27 వరకు మైలేజ్ వస్తుంది. మీరు అదే మీకు ఇంకా నాకు సిఎన్జి వద్దు కానీ ఎక్కువ మైలేజ్ కావాలి అంటే కనుక మీరు స్ట్రాంగ్ హైబ్రిడ్ని చూస్ చేసుకోండి, అది కూడా ఆల్మోస్ట్ 28 వరకు మైలేజ్ వస్తుంది. మీకు స్ట్రాంగ్ హైబ్రిడ్ తీసుకుంటే తెలుసు కదా, మీరు బయట నుంచి ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు, న్యాచురల్గా ఆటోమేటిక్గా అదే ఛార్జ్ అయిపోతుంది అనమాట. సో మీకు స్లో స్పీడ్స్లో సిటీల్లో కూడా ఆల్మోస్ట్ ఈవీ మోడ్లోనే కారు నడుస్తూ ఉంటుంది. మీకు స్మూత్గా ఉంటుంది, సౌండ్ రాదు, వైబ్రేషన్స్ ఉండవు, చాలా అది ఎలక్ట్రిక్ కారు వెళ్ళినట్టే ఉంటుంది అనమాట స్లో స్పీడ్స్లో. ఎందుకంటే స్లో స్పీడ్స్లో అది ఈవీ మోడ్లోనే నడుస్తుంది అనమాట, బ్యాటరీ ఛార్జ్లో ఉంటే. సో మంచి ఆప్షన్ ఇది. మీకు మంచి మైలేజ్ కావాలంటే హైబ్రిడ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. మీకు సిఎన్జి కావాలంటే సిఎన్జి కూడా తీసుకోండి, ఎక్కువ రన్నింగ్ లేదంటే మీరు పెట్రోల్ తీసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఆఫ్టర్ సేల్ సర్వీస్, స్పేర్ పార్ట్స్ కాస్ట్ తక్కువ ఉంటుంది. మీకు ఆఫ్టర్ సేల్ సర్వీస్ సమస్యలు కూడా ఏముండవు. సుజుకి గురించి తెలుసు కదా, మంచిగా రిలయబుల్గా ఉంటాయి, డ్యూరబుల్గా ఉంటాయి, ఎక్కువ సంవత్సరాలు పనిచేస్తాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళ సర్వీస్ సెంటర్స్ కూడా, మన దేశంలో ఎక్కువ సర్వీస్ సెంటర్లు ఎవరు ఉన్నాయంటే సుజుకివే ఉన్నాయన్నమాట. మీకు ఎక్కడైనా కానీ సర్వీస్ సెంటర్లు దొరుకుతాయి, మీకు సమస్యలు తక్కువ వస్తాయి. ఇన్ కేస్ ఏమైనా సమస్య వచ్చినా కానీ సర్వీస్ సెంటర్ల అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది, తొందరగా సర్వీస్ చేంజ్ చేసుకోవచ్చు. స్పేర్ పార్ట్స్ కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి మీకు మంచిగా మైలేజ్ కావాలన్నా, మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువ ఉండాలన్నా మీరు దీన్ని చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే పాత కార్ని క్రాష్ టెస్ట్ చేసినప్పుడు 4 స్టార్ రేటింగ్ వచ్చిందనమాట దీంట్లో. సో సేఫ్టీ వైజ్ కూడా మీకు 4 స్టార్ రేటింగ్ ఉంది దీంట్లో, ఇది గ్లోబల్ అండ్ క్యాప్లో టెస్ట్ చేశారనమాట. నెక్స్ట్ మనము హుండాయ్ క్రెటా గురించి తెలుసుకుందాం, దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి అని. ఫస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది హుండాయ్లో మంచిగా చాలా బాగుంటుంది చూడడానికి కారు, మంచిగా ఉన్న కారు చూడడానికి ఏదైనా ఉంది అంటే నాకైతే ఫస్ట్ క్రెటా కనిపిస్తుంది. క్రెటా ఈజ్ ద మోస్ట్ గుడ్ లుకింగ్ కార్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది ఎక్కువ సేల్ కావడానికి కూడా కారణం ఏంటంటే ఇదే లుక్స్. ఫస్ట్ లుక్స్ హుండాయ్ వాళ్ళు మంచిగా డిజైన్ చేశారు లుక్స్ వైజ్ అంటే ఫస్ట్ ఇదనమాట. హుండాయ్ క్రెటా చాలా బాగుంటుంది, చాలామంది దీన్ని ఇష్టపడడానికి, ఇది ఈ సెగ్మెంట్లో హైయెస్ట్ సెల్లింగ్ కార్ అనమాట. ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ఇదే ఎక్కువ ఉంటుంది, హుండాయ్ క్రెటా అనే టాప్ సెల్లింగ్ కార్ ఉంటుంది ఈ సెగ్మెంట్లో. లుక్స్ వైజ్ చాలా బాగుంది, గ్రౌండ్ క్లియరెన్స్ చాలా బాగుంది,
మీకు సీటింగ్ పొజిషన్ కూడా చాలా బాగుంది. వీళ్ళది ఇంకో హైలైట్ ఏంటంటే ఇంటీరియర్ ఎస్పెషలీ చాలా ప్రీమియంగా ఉంటుందన్నమాట. హుండాయ్ వాళ్ళ దగ్గర ప్లస్ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయంటే ఇదొకటి. ఇంటీరియర్ అయితే చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర. ఫిట్ ఫినిష్ కానీ, కలర్ కాంబినేషన్స్ కానీ, ఆ మెటీరియల్ వాళ్ళు ఇచ్చే మెటీరియల్, ఆ ప్లాస్టిక్ కానీ, ఫ్యాబ్రిక్ కానీ, లెదర్ కానీ, అది ఏది ఇచ్చినా కానీ ఏదో నెక్స్ట్ లెవెల్లో వేరే చోట నుంచి తెచ్చి తయారు చేసిన మెటీరియల్ లాగా చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ అయితే వాళ్ళు ఇండియాలోనే తయారు చేస్తున్నారు, వీళ్ళు ఇండియాలోనే తయారు చేస్తున్నారు. కానీ వీళ్ళు ఎందుకు అంత బాగుంటాయో మరి. ఫిట్ ఫినిష్ చాలా బాగుంటాయి, ఆ మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది, క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ చాలా బాగుంటుంది, ఎక్కువ సంవత్సరాలు మన్నికగా ఉంటాయి. ఇప్పుడు చూడడానికి ఇప్పుడు బాగుండడమే కాదు, చాలా సంవత్సరాల తర్వాత కూడా చాలా అలాగే ఉంటాయి. ఇప్పుడు అన్ని కంపెనీలు కూడా వీళ్ళని చూసి కాస్త తెలుసుకుంటే బాగుంటుంది అనమాట. వీళ్ళు తయారు చేసేది ఇండియాలోనే, వేరే బ్రాండ్స్ తయారు చేసేది కూడా ఇండియాలోనే, వాళ్ళది మాత్రం అంత బాగుంటుంది. సో ఎవ్రీథింగ్ నేను ఓవరాల్గా చెప్పేది, ఎక్స్టీరియర్గా కానీ, లోపల కానీ, ఇంజన్ కూడా చాలా బాగుంటుంది, మంచిగా ఉంటాయి ఇంజన్స్ వాళ్ళ దగ్గర. వీళ్ళ దగ్గర కూడా మల్టిపుల్ ఇంజన్స్ ఉన్నాయి. న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఉంది, టర్బో ఉంది, డీజిల్ ఉంది. మీకు మల్టిపుల్ ఇంజన్స్ కావాలి అంటే వీళ్ళ దగ్గర మంచి కారు మీకు క్రెటాన్ చూస్ చేసుకోండి. మనకి సుజుకి విటారా చూసామంటే దాంట్లో న్యాచురల్లీ ఆస్పిరేటెడే ఉంది, ఒకటే ఉంది పేరుకి. దాంట్లోనే మీకు పెట్రోల్, సిఎన్జి, స్ట్రాంగ్ హైబ్రిడ్ వస్తుంది. కానీ దీంట్లో మీకు న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ దొరుకుతుంది, మీకు టర్బోను ఉంది, పెట్రోల్, అండ్ దెన్ డీజిల్ కావాలంటే డీజిల్ కూడా ఉందన్నమాట. చాలామందికి డీజిల్ అంటే ఇష్టం కదా, ఆ టార్క్ని ఎంజాయ్ చేస్తారు చాలామంది. సో మీకు డీజిల్ కావాలంటే క్రెటాలో మాత్రం ఆప్షన్ ఉందన్నమాట. మంచిగా మైలేజ్ కూడా వస్తుంది. కానీ మీకు మైలేజే ప్రయారిటీ అంటే సుజుకి గ్రాండ్ విటారాలో వచ్చినంత మైలేజ్ దీంట్లో రాదు, అది గుర్తుపెట్టుకోండి. కానీ మీకు పవర్ అండ్ టార్క్ విషయానికి వస్తే దీంట్లోనే ఎక్కువ, క్రెటాలో ఎక్కువ ఉందన్నమాట. అది దేంట్లో అయినా, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ అయినా, పెట్రోల్ టర్బోలో అయినా, డీజిల్ ఇంజన్ అయినా కానీ టార్క్ అండ్ పవర్ ఫిగర్స్ మనకి హుండాయ్ క్రెటాలోనే ఎక్కువ ఉన్నాయన్నమాట. మీకు మంచిగా పవర్ఫుల్గా ఉన్న ఇంజన్స్ కావాలి అంటే కనుక యూ హ్యావ్ టు చూజ్ హుండాయ్ క్రెటా. నెక్స్ట్ వీళ్ళది కూడా ఇంజన్స్ చాలా బాగుంటాయి, స్మూత్గా ఉంటుంది, రిఫైన్డ్ ఇంజన్స్. వీళ్ళది కూడా రిలయబుల్, డ్యూరబుల్, చాలా బాగుంటాయి. ఆఫ్టర్ సేల్ సర్వీస్ వీళ్ళది కూడా బాగుంటుంది. సో ఆఫ్టర్ సేల్ సర్వీస్ చెప్పాల్సిన అవసరం లేదు, రెండు మంచిగా సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. స్పేర్ పార్ట్స్ కాస్ట్ కూడా బాగానే ఉంటుంది, వీళ్ళు కూడా ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు. మీకు మాన్యువల్ కావాలన్నా మాన్యువల్ అవైలబుల్ ఉంది. అట్ ద సేమ్ టైం మీకు సిటీలో ఎక్కువ తిరగాలి, ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, నాకు మాన్యువల్ వద్దు అంటే ఆటోమేటిక్ కూడా మీకు రెండింట్లోనూ ఆప్షన్ ఉందన్నమాట. ఇప్పుడు మనము ఈ పవర్ ఫిగర్స్ ఎంత ఉన్నాయనేది తెలుసుకుందాం. ఇక రైడ్ అండ్ హ్యాండ్లింగ్ విషయానికి వస్తే రెండూ బాగున్నాయి. మీకు సిటీకైనా కానీ, హైవేకైనా కానీ రెండు మంచిగా అనిపిస్తాయి. సో రెండు కార్లు ఏమి ఎక్కువ తక్కువ ఏం లేదు, రెండు ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉన్నాయి. ఇక సేఫ్టీ విషయానికి వస్తే హుండాయ్ క్రెటాని చాలా రోజులకు ముందు, చాలా సంవత్సరాల ముందు క్రాష్ టెస్ట్ చేశారు, అప్పుడు 3 స్టార్ రేటింగ్ వచ్చిందనమాట. ఇప్పుడున్న కొత్త కార్లని రెండింటిని క్రాష్ టెస్ట్ చేయలేదు. ఇప్పుడు నేను చెప్పే సేఫ్టీ రేటింగ్స్ ముందు చేసినాం అనమాట, బిఫోర్ ఫేస్ లిఫ్ట్. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కార్లు అయితే వాళ్ళు క్రాష్ టెస్ట్ చేయలేదు. ఇదొకటి అనమాట. ఎప్పుడు కానీ ఏ బ్రాండ్ అయినా కానీ కార్లని క్రాష్ టెస్ట్ చేయించరు, ఎందుకో మరి చాలా డిలే చేస్తారు. క్రాష్ టెస్ట్ చేస్తే జనాలకు కాస్త తెలుస్తుంది కదా ఎంత సేఫ్టీ ఉంది, 5 స్టారా 4 స్టారా, ఇది తీసుకోవాలా ఇంకోటి తీసుకోవాలా అని. సో వీళ్ళు ఎందుకో డిలే చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇప్పుడు ప్రైస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనము హుండాయ్ క్రెటాతో స్టార్ట్ చేద్దాం. పెట్రోల్ మాన్యువల్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 10,79,000 స్టార్ట్ అవుతుంది అనమాట. అలాగే పెట్రోల్ ఆటోమేటిక్లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 13,94,000 ఉంది. ఇది ఐవీటీ అనమాట. ఐవీటీ అంటే సివిటీనే, సివిటీ ఐవీటీ బోత్ ఆర్ సేమ్. సివిటీలో అయితే వాళ్ళు రబ్బర్ యూస్ చేస్తారు, వీళ్ళు చైన్ యూస్ చేస్తారనమాట. ఎక్స్పీరియన్స్ కాస్త బాగుంటుంది. మీకు ఆటోమేటిక్ కావాలంటే ఐవీటీ ఉంది, ఆ టాప్ వేరియంట్స్ తీసుకున్నారంటే మీకు టర్బోలో డీసీటీ కూడా వస్తుంది అనమాట. సో మీకు న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ కావాలంటే లోవర్ వేరియంట్స్లో దొరుకుతుంది, మీకు టర్బో కావాలి అంటే టర్బో విత్ డీసీటీ వస్తుంది అనమాట. నెక్స్ట్ డీజిల్ చూసామంటే డీజిల్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 12,40,000 ఉంది. అదే మనకి డీజిల్లో ఆటోమేటిక్ స్టార్టింగ్ ప్రైస్ చూస్తే 15,46,500 ఉంది. ఇది
టార్క్ కన్వర్టర్. టార్క్ కన్వర్టర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్. చాలా బాగుంటుంది. మీకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే జెర్క్స్ రావడం, కాస్త డిలే ఉండడం, గేర్ షిఫ్ట్ అయ్యేటప్పుడు మీకు తెలియడం అవేమీ ఉండవు అనమాట. మీకు మంచి ఎక్స్పీరియన్స్ కావాలి ఆటోమేటిక్ కార్ అంటే టార్క్ కన్వర్టర్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. దీంట్లో మనకి అన్నింట్లో డీజిల్లో వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ టార్క్ కన్వర్టర్ ఇస్తున్నారు, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. నెక్స్ట్ మనము గ్రాండ్ విటారా ప్రైజెస్ ఎంత ఉన్నాయో తెలుసుకుందాం. ఇది పెట్రోల్ మాన్యువల్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైజు 10,76,500 నుంచి ఉంది. ఆటోమేటిక్ ప్రైజెస్ వచ్చేసి స్టార్టింగ్ 13,44,700 నుంచి ఉంది. ఇది టార్క్ కన్వర్టర్ అన్నమాట. సో మీకు చెప్పాను కదా, మంచి ఎక్స్పీరియన్స్ కావాలంటే బెస్ట్ టార్క్ కన్వర్టర్, తర్వాతే CVT. రెండు బాగుంటాయి. టార్క్ కన్వర్టర్ ఇంకాస్త బెటర్ ఉంటుంది అనమాట. CVT అయితే కూడా స్మూత్గా ఉంటుంది, లోవర్ స్పీడ్స్లో చాలా బాగుంటుంది CVT. మీరు ఇన్స్టంట్ పికప్ పవర్ కావాలన్నప్పుడు అది దొరకదు అనమాట, ఎందుకంటే అది స్లోగా పవర్ని గెయిన్ చేస్తుంది. కాబట్టి టార్క్ కన్వర్టర్లో మీకు ఇమీడియట్గా దొరుకుతుంది, CVTలో స్లోగా వస్తుంది అనమాట. కానీ మీకు జెర్క్స్, హెడ్ నాట్స్, ఆ గేర్ షిఫ్ట్ ప్రాబ్లమ్స్ అవేమి ఉండవు CVTలో. ఇన్స్టంట్ పికప్ కావాలన్నప్పుడు మాత్రం అది కాస్త సమస్య, స్లోగా వస్తుంది. మనకి దీంట్లో ఆటోమేటిక్ కావాలంటే నేను చెప్పినట్టు టార్క్ కన్వర్టర్ ఉంది, అలాగే CVT కూడా దొరుకుతుంది అనమాట హైయర్ వేరియంట్స్లో. నెక్స్ట్ మనము CNG స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉందో చూద్దాము. 12,99,700 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. మీకు పెట్రోల్ ఇంజన్ కావాలి లేదా హైబ్రిడ్ కావాలి, మంచి మైలేజ్ కావాలి అంటే కనుక మీరు గ్రాండ్ విటారాని చూస్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం నాకు పవర్ఫుల్ ఇంజన్ కావాలి, మంచి పవరు, మంచి టార్క్ కావాలి అంటే కనుక మీరు హుండాయ్ క్రెటాని చూస్ చేసుకోవచ్చు. హుండాయ్ క్రెటాలో మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. నేను చెప్పాను కదా, మొత్తం 1.5 లీటర్ ఇంజన్సే ఉన్నాయి. అది కూడా న్యాచురలీ యాస్పిరేటెడ్ ఇంజన్, పెట్రోల్ అండ్ దెన్ టర్బో పెట్రోల్ అండ్ దెన్ డీజిల్ అనమాట. అన్నింట్లో మీరు కంపేర్ చేస్తే గ్రాండ్ విటారా కన్నా పవర్ అండ్ టార్క్ చాలా ఎక్కువ ఉన్నాయి. మీకు మంచి పవర్ఫుల్ ఇంజన్ కావాలి, ఇన్స్టంట్ టార్క్ కావాలి, ఫన్ టు డ్రైవ్ ఇంజన్స్ కావాలి అంటే కనుక మీకు మంచిగా ఆప్షన్స్ దాంట్లో ఉన్నాయి. గ్రాండ్ విటారాలో కూడా మనకి CVT దొరుకుతుంది, టార్క్ కన్వర్టర్ కూడా దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ చూస్తే కూడా మనకి CVT ఉంది, DCT ఉంది, టార్క్ కన్వర్టర్ కూడా ఉంది. మీరు దేనికి మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేయండి, అప్పుడే మీకు తెలుస్తుంది. మీకు మంచి ప్రీమియం లుక్ కావాలంటే క్రెటా చాలా బాగుంటుంది. మీకు నార్మల్ పెట్రోల్ సరిపోతుంది, లీనియర్ పవర్ ఉన్న ఇంజన్ సరిపోతుంది అంటే మీకు గ్రాండ్ విటారా బాగుంటుంది అనమాట. మీరు మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేయండి, అప్పుడే మీకు తెలుస్తుంది మీకు ఏ కార్ సెట్ అవుతుంది, దీంట్లో ఉన్న పవర్ సరిపోతుందా, పవర్ అండ్ టార్క్, లేదా దీంట్లో ఉన్నది సూట్ అవుతుందా, మీరు హైవేకి ఎప్పుడైనా ఓవర్టేక్ చేసేటప్పుడు ఎలా అనిపిస్తుంది అని మీరు టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు ఎక్కడ సిటీలో ప్లస్ హైవేలో కూడా టెస్ట్ డ్రైవ్ చేయండి, ఫుల్ లోడ్తో టెస్ట్ డ్రైవ్ చేయండి. అప్పుడే వాటి రియాక్షన్ ఇంజిన్ ఎలా రియాక్ట్ అవుతుంది, మీకు సెట్ అవుతుందా లేదా ఇన్ రియల్ వరల్డ్ అని తెలుస్తుంది అనమాట. తర్వాతే మీరు ఫైనల్ డెసిషన్ తీసుకోండి.